నమస్తే, వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మన ఇష్టం. సిఐటియు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లోని సిఐటియు కార్యాలయం వద్ద మేడే పోరాట దీక్ష దినం సందర్భంగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలోని హే మార్కెట్ వద్ద కార్మికులు 8 గంటల పని దినం కోసం ప్రదర్శన చేస్తుంటే పోలీసులు చేసిన కాల్పుల్లో 7 కార్మికులు అమరులైన త్యాగ ఫలితంగా మేడే వచ్చింది. కానీ నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా వారికి లాభాల కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సంఘటితంగా పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, బేరసారాలు చేసే హక్కు, కార్మికుల తొలగింపులు, ఉద్యోగం, భద్రత ఇంకా అనేక కార్మికుల సౌకర్యాలు కోల్పోవడం జరుగుతుంది. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి, దుంపల రంజిత్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి రామగుండం నాయకులు శివరాం రెడ్డి, మహేష్తో పాటు ముఖ్య నాయకులు శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు సాయిల శ్రీనివాస్, తోడి సుధాకర్, మెల్లం శ్రీధర్, శ్రీపతి బానేష్, బోడగుంట శంకర్, సమ్మయ్య, సందీప్, రమేష్, రాజయ్య, ప్రతాప్, మిడివెల్లి శ్రీనివాస్, ప్రవీణ్, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొనడం జరిగింది. అవలంబిస్తున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. మొత్తం 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈ 4 లేబర్ కోడ్లలో ప్రధానమైంది 8 గంటల పరిధిని రద్దు చేసి 12 గంటల పరిధిని ప్రవేశపెట్టిన పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. ఎందుకంటే 1886లోనే ఆనాడు మే నెలలో అమెరికాలోని చికాగోలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం హే మార్కెట్ వద్ద పోరాటం చేశారు 8 గంటల పరిధిని కోసం. ఆ సందర్భంగా ఆనాటి సామ్రాజ్యవాది పరిపాలకులు, అమెరికన్ పరిపాలకులు, పెట్టుబడిదారు వర్గం కుమ్ముక్కైపోయి ఆ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలి, 8 గంటలు లేకుండా ఆ రకంగా దోపిడీ చేసుకునే ఆలోచనతోన పోలీసులు కాల్పులు జరిపి ఆ రకంగా అనేక మందిని చంపేసిన పరిస్థితులు మనకు అందరికీ తెలిసింది. ఆ ఘటనకు మళ్ళీ కార్మిక నాయకుల్ని కారకులని చెప్పేసి ఒక 8 మందిని ఉరిశిక్ష వేసి చంపేసిన పరిస్థితులు మనకు అందరికీ తెలిసింది. ఆనాటి అమరవీరుల యొక్క స్ఫూర్తితోన ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినాన్ని రక్షించుకోవడం కోసం, కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం ఈరోజు మేడే కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం వచ్చింది. అమెరికాలో ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్గా అయ్యాడో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా యుద్ధాలు చేస్తూ ప్రపంచంలోని కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూస్తా ఉన్న ఇరాన్ మీద యుద్ధం జరుగుతూ ఉంది. అంతకుముందు పాలస్తీనా మీద చేశారు, అంతకుముందు ఇరాక్ మీద చేశారు, ఆఫ్ఘనిస్తాన్ మీద చేశారు. అనేక దేశాల మీద యుద్ధాలు చేస్తూ పేదవాళ్ళని, పిల్లల్ని, పౌరుల్ని పొట్టనబెట్టుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదుల యొక్క లాభాల కోసం, ఈరోజు మొత్తం ఆయిల్ యొక్క ఆధిపత్యం కోసం అనేక ఇరాన్ మీద దాడులు చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ప్రజల భారాలు కావడానికి కారణమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే సిఐటి చెప్తా ఉంది, ప్రపంచ శాంతి ఉండాలి, యుద్ధాలు వద్దని చెప్పేసి ఈరోజు ఈ మేడే సందర్భంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నినదిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో భారత పాలక వర్గాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ తీసుకొని వచ్చి ఈరోజు 8 గంటల పని దినం పోగొడతా ఉంది, సమ్మె హక్కు లేకుండా చేస్తూ ఉంది, సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తూ ఉంది, పెట్టుబడిదారు వర్గానికి పూర్తిగా ఊడిగం చేస్తూ అంబానీకి, అదానికి లాభాలు తెచ్చిపోవడం కోసం ఈరోజు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. మరోవైపున కులోన్మాదం, మతోన్మాదం అనేక రకాల ఘర్షణలు పెట్టి అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం స్థానంలో మనవాదాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ దేశంలో స్త్రీలపైన, దళితులపైన, గిరిజనులపైన, ఆదివాసులపైన, కార్మికులపైన, కర్షకులపైన దాడులు చేస్తూ పెట్టుబడిదారు వర్గానికి, భూస్వామ్య వర్గానికి మేలు చేసే పద్ధతిలోనే రాజ్యాంగాన్ని కూడా కనీస ప్రజా హక్కులు లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం కార్మిక వర్గం సంఘటితమై భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క ప్రపంచ శాంతిని కాపాడుకోవాలి, కార్మిక హక్కులు కాపాడుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పేసి మనం పిలుపునిస్తూ ఉన్నాం. సింగరేణి కాలనీస్ అనేటువంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా వేల కోట్ల లాభాలు ఆర్జించి పెడుతున్నటువంటి ఈ డివిడెండ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక 40-50 వేల మంది కార్మికులు, ఒక కాంట్రాక్ట్ వర్కర్స్ 20-30 వేల మంది ఉన్నారు. మొత్తం 1,00,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ సింగరేణి తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. ఈ సింగరేణిని ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకే సింగరేణిని కాపాడుకోవాలి, సింగరేణి మనుగడని నిలబెట్టుకోవాలి, సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సిఐటి కట్టుబడి ఆ మేడే స్ఫూర్తిలో పోరాటాలు చేస్తూ ఉన్నది. నిన్నగాక మనం చేశాం
సింగరేణికి రావాల్సిన బకాయిల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మన యొక్క గుర్తింపులో లేకపోయినా ఒక పరిరక్షణ లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి మనకు తెలిసింది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలి. ముఖ్యంగా సింగరేణి కానీ, కోల్ ఇండియా కానీ, రైల్వేలు కానీ, ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ వాటన్నిటిని కూడా ప్రైవేటీకరించేటువంటి కార్యక్రమాన్ని మోడీ చేస్తున్న నేపథ్యంలో, ఇటు హక్కులు పోతున్న నేపథ్యంలో ఈ మేడే స్ఫూర్తితో మళ్ళీ అమరవీరుల స్ఫూర్తితో మనమందరం CITU జెండా కింద ఐక్యమై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం చేసి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్న సెలవు తీసుకుంటున్నాను.